పెళ్లిళ్ల సీజన్ మళ్లీ వచ్చేసింది. ఆషాఢమాసం ముగియనుండడంతో పెళ్లి బాజాల సవ్వడి మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో భారీ ఖర్చుతో వివాహాలు చేయడం ఫ్యాషన్గా మారిపోయింది. దీంతో వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయి. బంగారు, వస్త్ర దుకాణాలు పెళ్లి కుటుంబాలతో కిటకిటలాడుతున్నాయి. పెళ్లిళ్లను తరతరాలు గుర్తుండిపోయేలా చేసే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు క్షణం తీరిక లేకుండా పోయింది. ముహూర్తాలకు ఎక్కువ పట్టింపునిచ్చే తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు నెలలో ఎక్కువ పెళ్లి ముహూర్తాలున్నాయని మ్యారేజ్ బ్యూరో సంస్థలు తెలిపాయి. ఈ నెల 24తో ఆషాఢమాసం ముగిసిపోతుందని తెలిపింది. శ్రావణ మాసం రాగానే ఈ నెల 27 నుండి వచ్చే నెల అనగా ఆగస్టు 20 వరకు వివాహ ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ముహూర్తాలు మిస్ అయితే మళ్లీ నవంబర్ వరకు ముహూర్తమే లేదని వారన్నారు. లేకపోతే వచ్చే సంవత్సరం వరకు పెళ్లిళ్లు వాయిదా వేయాల్సి వస్తుందని వారంటున్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు మళ్లీ ముహూర్తాలు లేవని, అందుకే పెళ్లిళ్లకు కంగారు పడుతున్నారన్నారు. అందుకే ఈ నెల 27 నుండి ఆగస్టు 20 వరకు వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పారు. వివాహాల మాట ఎలా ఉన్నా కుటుంబ సభ్యులు మాత్రం నలిగిపోతున్నారు. నేటి యువతీ యువకులు డిఫరెంట్గా వెడ్డింగ్స్ చేసుకోవాలనే ఆలోచనతో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దీంతో పెళ్లి పేరు చెప్పి సరదా సందడి అంతా బంధువులదని, అప్పులు మాత్రం వధూవరుల కుటుంబాలకు మిగులుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.